చలికాలం జలుబు చేసి నోటికి ఏం తినాలి అనిపించట్లేదా? ఒకసారి ఈ ఉల్లిగడ్డల కారం అయితే ట్రై చేసి చూడండి. ఫస్ట్ అయితే కొన్ని ఉల్లిగడ్డలు తీసుకొని నీట్‌గా క్లీన్ చేసి, కట్ చేసి పక్కనైతే పెట్టేసుకోండి. తర్వాత కళాయి తీసుకొని మీ స్పైసీనెస్‌కి తగ్గట్టుగా ఎండుమిరపకాయలేసి, కాస్త ఆయిల్ అంటే ధనియాలు కూడా అయితే వేసేసి, కరివేపాకు అండ్ ఫైనల్‌గా కొంచెం జీలకర్ర కూడా అయితే వేసేసి, స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకొని, రోట్లో ఏసుకొని, కాస్త ఉప్పేసుకొని మెత్తగా దంచేసుకోవాలి. ఇలా కారం దంచుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డల ముక్కలు కూడా అయితే వేసేసుకోవాలి అండి. కొంచెం దంచుతుంటే కళ్ళెమ్మట వాటర్ అయితే కారతాయి. కానీ కష్టంగా అనిపించినా ఇష్టంగా తినొచ్చు ఇటువంటి కారం. ఇలా కొంచెం మెత్తగా మరీ గంధంలాగా కాకుండా ఇలా దంచేసి ఒక గిన్నెలోకి అయితే ఎత్తేసి పెట్టుకోవాలి అండి. తర్వాత కొంచెం కళాయి పెట్టేసుకొని పోపేసుకోవడమే. అమృతం కంటే అమృతంలాగే ఉంటది అనైతే నేను చెప్తాను. కొంచెం స్పైసీ తినే వాళ్ళకైతే ఇంకా ఇష్టంగా తింటారు. కొంతమంది మిక్సీలో కూడా అయితే వేస్తారు. మిక్సీ కంటే ఒకసారి ఇలా రోట్లో అయితే ట్రై చేయండి. నెక్స్ట్ అయితే కళాయి పెట్టేసి కాస్త ఆయిల్ వేసేసి పోపు దినుసులు, కరివేపాకు, చిన్నుల్లిపాయలు ఉంటాయి కదా! అవి కొంచెం దంచి వేసేసుకొని ఫైనల్‌గా మనం దంచుకున్న ఉల్లిగడ్డల కారం కూడా అయితే వేసేసి ఒక 10 మినిట్స్ అలా ఫ్రై అవ్వనిచ్చి స్టవ్ ఆపేసుకొని అయితే చూడండి అమృతమే